ఢిల్లీలో మన పార్లమెంట్లో చూస్తే అచ్చం మన పల్లెటూరులో గొడవలు జరిగే ఒక రచ్చబండలాగా తయారైంది. అక్కడ జరుగుతున్న ఈ సీన్లు చూస్తుంటే దేశానికి చట్టాలు చేసే సభలాగా అస్సలే లేదు. మన ఊర్లో రెండు ఫ్యాక్షన్ వర్గాల మధ్య ఈ గొడవలు జరిగితే ఎట్టా కత్తులు కర్రలు పట్టుకొని తన్నుకుంటారో అట్టా తయారైందండి పరిస్థితి. మొన్నటికి మొన్న పార్లమెంట్లో ఏం జరిగిందో, ఆ లోపల ఎలాంటి కుట్రలు నడుస్తున్నాయో ఒకసారి డీకోడ్ చేద్దాం. మన ఊర్లో సర్పంచ్ తన వర్గం వాళ్ళందరినీ గుట్టు చప్పుడు కాకుండా పిలిచి ఒక మీటింగ్ పెడతాడు, చూసారండి. సేమ్ అట్టాగే ప్రధాని మోదీ గారు కూడా తన ఎన్డీఏ ఎంపీలందరితో ఒక మీటింగ్ పెట్టారు. దీన్ని వాళ్ళ ఢిల్లీ భాషలో మంగళ్ మిలన్ అని పిలుచుకుంటారు. అంటే అందరూ కలిసి మాట్లాడుకుని రాబోయే రోజుల్లో ఏ టాపిక్ మీద ఎలా ముందుకెళ్లాలని ఒక ప్లాన్ వేసుకునే ప్రోగ్రామ్ అనమాట. అక్కడ వాళ్ళు ఏదో వాళ్ళ వ్యూహాలు వాళ్ళు రచించుకొని సభలోకి అయితే వచ్చారు. ఇక్కడ అసలు కథ మొదలైందనమాట. ఒక పక్క చూస్తే మోడీ గారి సైడు అంటే ఎన్డీఏ వైపు ఏకంగా 300 మందికి పైగా ఎంపీలు ఒక పెద్ద సైన్యంలాగా ఒక కొండలాగా ఉన్నారు. ఇంకో పక్క చూస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళకి వంతు పడే అఖిలేష్ యాదవ్, సమాజ్వాద్ పార్టీ వీళ్ళంతా కలిసి మహా అయితే ఒక 150 మంది ఉంటారేమో. మిగిలిన వాళ్ళు అంటే ఎవరంటే ఆ మమతా బెనర్జీ పార్టీ వాళ్ళు ఒకరిద్దరు, ఉద్ధవ్ ఠాకరే ఇలాంటి వాళ్ళు ఏ గాలుకో చాపేసుకుంటూ సైలెంట్గా ఉన్నారనమాట. ఇంకా శరద్ పవార్ గారు అయితే ఎటు కాకుండా పోయారు. సో ఇప్పుడు ఈ 150 మంది బ్యాచ్ ఆ 300 మంది బ్యాచ్కి కావాలని కయ్యానికి కాలు దువ్వారండి. ఈ రెండు వర్గాలు సభలో అచ్చ మన ఊర్లలో జాతరప్పుడు రెండు ఊర్ల కుర్రాళ్ళు కళ్ళు దాగి ఎదురుపడితే ఎట్టా ఉంటుందండి. చేతుల్లో ఫ్లకార్డులు ఈ బ్యానర్లు పట్టుకుని ఒకరి మీద ఒకరు పడిపోయేంత రేంజ్లో రెచ్చిపోయారు. పరిస్థితి ఎంత దూరం వెళ్ళిందంటే అక్కడ ఉన్న మార్షల్స్ అంటే ఆ సెక్యూరిటీ వాళ్ళ మధ్యలో ఒక గోడలాగా నిలబడి వీళ్ళు నాపాల్సి వచ్చింది. లేకపోతే ఆ రోజు పార్లమెంట్ లోపల గట్టిగా చొక్కాలు పట్టుకుని తన్నుకునే వాళ్ళేమో. ఇదంతా చూస్తుంటే ఒక పెద్ద డౌట్ వస్తూ ఉంది స్వామి. ఈ రాహుల్ గాంధీ గారి వ్యవహారం చూస్తుంటే ఆయనకి తానేదో ఒక పెద్ద మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్స్ అని పెద్ద ఫైటర్ అని ఒక ఫీలింగ్ ఉన్నట్టుంది. ఊర్లో కొత్తగా జిమ్కి పోయి 2 డంబుల్స్ ఎత్తిన కుర్రాడు ఊరు పెద్దని చూసి దమ్ముంటే నాతో రా, నేను ఎత్తి కిందకు పడేస్తాను తోడగొట్టినట్టు ఆయన కూడా మోడీ గారిని అట్టగా ఛాలెంజ్ చేస్తూ ఉంటాడు. మొన్నటికి మొన్న ఎక్కడో మీటింగ్లో కూడా మోడీ నేను ఎత్తి పడేస్తాను, దమ్ముంటే నాతో కుస్తీకి రమ్మని డైలాగులు కొట్టాడు. అసలు ప్రజాస్వామ్యంలో ఈ కండబలం ఈ కుస్తీ పట్ల ఏందబ్బా అని జనాలకు బుర్ర తిరిగిపోతా ఉంది. ఇట్లాంటి వాళ్ళకి కరెక్ట్గా బుద్ధి చెప్పాలంటే మనోళ్ళు కూడా ఒక మాస్టర్ ప్లాన్ వేయాలి. ఎన్డీఏ వాళ్ళు కూడా ఏం చేయాలంటే మన బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ లాంటి పెద్ద పెద్ద మల్ల యోధుల్ని లేదా మన ఒలింపిక్స్లో ఆడిన రెజ్లర్ని ఒకరిద్దరు ముగ్గురిని తీసుకుని పోయి అక్కడ ముందు వరుసలో కూర్చోబెట్టాలి. ఇంకో మాట గట్టిగా చెప్పాలంటే బబితా పోగట్ లాంటి ఆడాలని రాజ్యసభకు ఎంపీలుగా పంపించాలండి. అప్పుడు ఈ రాహుల్ గాంధీ గారు వాళ్ళతో కుస్తీ పడితే ఆ సీన్ ఎట్టా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అప్పుడు తెలుస్తుంది ఈయన మార్షల్ ఆర్ట్స్ ఎంత పవర్ ఉందో, వీళ్ళ ఫైటింగ్ స్కిల్స్ కూడా ఏంటో. కానీ ఇక్కడ ఒక పెద్ద చట్టపరమైన చిక్కు ఉంది. పార్లమెంట్లో 2 సభలు ఉంటాయి కదండి, ఒకటి లోక్సభ ఇంకోటి రాజ్యసభ. రాజ్యసభకు పెద్ద దిక్కెవరు చెప్పండి? మన ఉపరాష్ట్రపతి గారు కదా. ఆయన హోదా మన లోక్సభ స్పీకర్ కంటే పెద్దది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒకవేళ నిజంగానే ఈ ఎంపీలందరూ కలిసి పార్లమెంట్ లోపల కుర్చీలు విసురుకొని మైకులు పీకేసి చొక్కాలు పట్టుకుని ఒక రేంజ్లో దెబ్బలాడుకుంటే అప్పుడు లోపలికి పోలీసుల్ని ఎవరు పిలవాలి? స్పీకర్ గారు పిలవాలా లేక ఉపరాష్ట్రపతి గారు పిలవాలా? ఇది ఒక పెద్ద న్యాయపరమైన చిక్కండి. ఎందుకంటే అక్కడ ఉన్న లోకల్ సెక్యూరిటీ వాళ్ళని చూస్తుంటే వీళ్ళకి ఆపేంత సీను అంత కండబలం వాళ్ళకి ఉన్నట్టయితే లేదు. రేపొద్దున పరిస్థితి అదుపు తప్పితే బయట నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు అంటే పెద్ద పెద్ద ఈ దొమ్మిలు మత కల్లోలాలు జరిగేటప్పుడు వచ్చే ఈ స్పెషల్ పోలీసులు లోపలికి తీసుకొని రావాల్సి వచ్చే పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళు తెస్తున్నారండి. ఒకవేళ పోలీసులు లోపలికి వస్తే మరి వాళ్ళు ఏం చేయాలి చెప్పండి? మన ఊర్లో అల్లర్లు జరిగితే లాఠీ చార్జ్ చేస్తారు కదా, లేదా ఫైర్ ఇంజన్లతో నీళ్లు కొడతారు. దాన్ని ఇంగ్లీష్లో వాటర్ క్యానన్ అంటారు. ఇంకా అప్పటికి వినకపోతే కన్నీటి పొగ వదులుతారు. సో మరి ఈ దేశానికి అత్యున్నతమైన చట్టసభలో అట్లాంటివి చేయొచ్చా లేదా అనే దాని మీద ఇప్పుడు ఒక రూల్ బుక్ రెడీ చేసుకోవాల్సిన టైం కూడా వచ్చేసింది అనమాట. అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ పనికి. ఎందుకంటే అవతల వైపు పప్పు ఏదో లాంటి కరడు కట్టిన నాయకులు ఉన్నారు. ఆయన బాడీ సైజు ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తేనే అర్థం అవుతుంది ఆయన ఎంత పెద్ద స్ట్రీట్ ఫైటరో, ఆయన వెనుక ఉన్న గూండైజం ఏంటో. మరి ఇటువైపు అధికార పార్టీలో చూస్తే అందరూ చదువుకునేలాండి, మైకుల్లో బాగా అనర్కలంగా మాట్లాడగలిగే వాళ్ళే కదా. కానీ అట్టా రోడ్డు మీద పడి రౌడీల్లా కొట్టుకునే బ్యాచ్ చాలా తక్కువ. అందుకే ఇప్పుడు కొత్త ప్రోటోకాల్ ఫిక్స్ చేయాలి. రేపు పొద్దున వీళ్ళు హద్దు మీరితే లాఠీలు వాడాలా వద్దా అనేది తేల్చుకోవాలి. ఒకవేళ నీళ్లు కొట్టాలన్నా కూడా అదొక పెద్ద సమస్య. శీతాకాలంలో అయితే ఈ చల్లటి నీళ్లు పైపులతో కొడితే జనాలు వణికిపోయి పారిపోతారు. ఈ ఎండాకాలంలో వానాకాలంలో నీళ్లు కొడితే వీళ్ళు అబ్బా భలే చల్లగా ఉందని ఇంకా ఎంజాయ్ చేస్తారు తప్ప భయపడరండి. కొన్ని కన్నీటి పొగ వదులుదామా అంటే అది మొత్తం ఏసీ హాలు, ఒకసారి పొగ వదిలితే లోపల ఉన్న వాళ్ళంతా ఊపిరాడుగా పడిపోతారు. సో కాబట్టి ఇప్పుడు స్పీకర్లు ముందు కూర్చుని భవిష్యత్తులో ఇలాంటి రౌడీ మూకలు సభలో దౌర్జన్యం చేస్తే ఏం చేయాలని ఒక పక్కా ప్లాన్ రెడీ పెట్టుకోవాలండి. ఇక అసలు మ్యాటర్ ఇంకోటి కూడా ఉంది స్వామి.
ఇదంతా ఎందుకు జరుగుతుందో, ఈ గొడవలో అసలు మూలం ఏందో కొంచెం హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. ఈ కాంగ్రెస్ వల్ల వ్యవహారం చూస్తుంటే ఒకప్పుడు దేశాన్ని మతం పేరుతో ముక్కలు చేసిన ముస్లిం లీగ్ పార్టీ పద్ధతులు అచ్చు గుద్దినట్టు గుర్తుకు వస్తున్నాయి. ఇది నేనేదో గాలికి అంటున్న మాట అయితే కాదు. అప్పట్లో ఆర్ఎస్ఎస్కి పెద్ద దిక్కుగా ఉన్న హెచ్వి శేషాద్రి గారు తన పుస్తకాలు రాసిన ముచ్చటండి ఇది. ఆయన చాలా స్పష్టంగా ఏమన్నారంటే, ఆ ముస్లిం లీగ్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఒక 5 స్టెప్పుల్లో తమ పొలిటికల్ గేమ్ ఆడేవాళ్ళంట. ఆ 5 స్టెప్పులు ఏంటో మన ఊరి భాషలో అర్థమయ్యేలా చెప్తాను, వినండి. స్టెప్ 1, ముందుగా ఊర్లో లేనిపోని గొడవలు సృష్టించడం. ఇంగ్లీష్లో దీన్ని అక్రిమోని అంటారు అనమాట. అంటే అనవసరంగా రచ్చ చేయడం, ఎదుటోడితో కావాలని కయ్యానికి వెళ్ళడం, నోటికి ఏది వస్తే అది వాగి వాతావరణాన్ని వేడెక్కించడం. సో ఇప్పుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ చేస్తుంది అక్షరాలు ఇదే కదా. ఎక్కడో జార్ఖండ్లో ఏదో గొడవ జరిగితే దానికి ఇక్కడ పార్లమెంట్లో కావాలని ప్లకార్డులు పట్టుకుని. స్టెప్ 2, నిందలు వేయడం. దీన్ని అక్యూజేషన్ అంటారు. తాము చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికండి, లేదా మైలేజ్ కోసం ఎదుటోడి మీద బురద జల్లడం. తాము కావాలని అల్లర్లు చేసి పోలీసులు 2 దెబ్బలు వేయగానే అబ్బో మమ్మల్ని చంపేస్తున్నారని గగ్గోలు పెట్టడం ఉంటా. స్టెప్ 3, కంప్లైంట్ ఇవ్వడం. అంటే తామేదో పత్తి గింజలం ఎరుగని పసివాళ్ళం అన్నట్టు ఎదుటోళ్ళ మీద పన్ని కట్టుకొని ఫిర్యాదులు చేయడం అనమాట. స్టెప్ 4, డిమాండ్లు చేయడం. మొన్న చూశారుగా, ఏకంగా దేశ హోంమంత్రి అమిత్ షా గారే స్వయంగా సభలోకి వచ్చి తమకు సమాధానం చెప్పాలని ఒక రేంజ్లో డిమాండ్ చేశారని. తీరా ఆయన వస్తాను సమాధానం చెప్తాను అయినసరికి మళ్ళీ వీళ్ళే ప్లేట్ ఫిరాయించేసి ఆయన్ని బద్నాం చేసి ప్రోగ్రాం పెట్టుకున్నారు అనమాట. దీన్ని డినాన్షియేషన్ అంటారు. స్టెప్ 5, ఇక ఫైనల్గా రోడ్లెక్కి దౌర్జన్యాలు చేయడం. ఇంగ్లీష్లో స్ట్రీట్ రైట్స్. అప్పట్లో 1946లో ముస్లిం లీగ్ వాళ్ళు డైరెక్ట్ యాక్షన్ డే అని చెప్పి ఊర్ల మీద పడి కత్తులతో దాడులు చేసి ఇల్లు తగలబెట్టి ఎంత దారుణంగా అల్లర్లు సృష్టించారో మన చరిత్రలో సాక్ష్యాలు ఉన్నాయండి. ఆ దెబ్బకి అప్పటి ప్రధాని నెహ్రూ గారు భయపడిపోయి, అమ్మో వీళ్ళతో మనకెందుకులే వచ్చిన తంట అని చెప్పి చేతులు ఎత్తేసి వాళ్ళు అడిగినట్లల్లా తలూపి దేశాన్ని ముక్కలు చేసి వాళ్ళ చేతులు పెట్టేశాడు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా అచ్చం సేమ్ అదే ముస్లిం లీగ్ రూట్లోనే వెళ్తున్నారని నాకు ఒక గట్టి అనుమానం వస్తుందండి. వాళ్ళ ఆలోచన విధానం మొత్తం ముస్లిం లీగ్ క్యారెక్టర్ లాగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలండి. నెహ్రూ గారు లాగా వీళ్ళు గొడవ చేయగానే పార్లమెంట్ లోపల ఈ ప్లకార్డులు పట్టుకుని అరవగానే భయపడిపోయి కాంప్రమైజ్ అవ్వకూడదండి. ఎందుకంటే ఒక్కసారి వీళ్ళకి తలొగ్గితే తర్వాత వీళ్ళు అడిగిన ప్రతి చెత్త డిమాండ్కి ఒప్పుకోవాలి. ఆ తర్వాత వీళ్ళని చంగా నెక్కించుకొని బతిమాలుకోవాలండి. సో లాస్ట్గా పూర్తిగా వాళ్ళ కాళ్ళ దగ్గర పడిపోయి సరెండర్ అవ్వాలి. సో కాంగ్రెస్ ఎప్పుడు తన ప్రత్యర్థుల మీద ఇదే పాత స్ట్రాటజీ ఫాలో అవుతుంది. కాబట్టి ఎన్డీఏ వాళ్ళు ఈ కరెక్ట్నెస్ అనే ముసుగుని తీసేయాలి. అంటే మనం అధికారంలో ఉన్నాం కదా, మనం చాలా పద్ధతిగా సైలెంట్గా సంస్కారంగా ఉండాలి. ఎవరైనా ఏమని అనుకుంటే అస్సలు కుదరదు. ఇలాంటి వాళ్ళని ఎక్కడికక్కడ నిర్దాక్షిణంగా తొక్కి బేరేయాలండి. వాళ్ళని బుజ్జగించాల్సిన ఈ బతిమాలుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. మన మీద మనం నిందలు వేసుకుని డిఫెన్స్లో పడిపోతే వీళ్ళు ఇంకా రెచ్చిపోయి నెత్తినెక్కి కూర్చుంటారండి. ఎక్కడ తలగ్గల కాదు, ఎక్కడ తొక్కలు తెలిసినోడే రాజకీయాలు నిలబడతాడు అనమాట. ఒక రకంగా చూస్తే ఆ రోజు మంగళ మిలన్ మీటింగ్ తర్వాత ఎన్డీఏ ఎంపీలు కూడా ఎదురెళ్ళి నిలబడడం మంచి పరిణామమే. ఇన్ని రోజులు వాళ్ళ అల్లరిని సైలెంట్గా భరించారు. వీళ్ళు మారరు, ఇక లాభం లేదనుకుని డైరెక్ట్గా గ్రౌండ్లోకి దిగారనమాట. కానీ ఇది దేశానికి దారి చూపే చట్టసభ కాబట్టి కొన్ని పాత బూజుపట్టిన రూల్స్ మార్చాల్సిన టైం ఖచ్చితంగా వచ్చింది. సో ఈ ఎలక్షన్ అయిన కాడ నుంచి చట్టాలు చేసే సభలో ఈ దంగల్ డ్రామాలు, ఈ కుస్తీ పోటీలు మరి ఎక్కువైపోయాయండి. కాబట్టి స్పీకర్ గారు ఉదారత్వం పక్కన పెట్టి ఒక మాస్టర్ స్ట్రోక్ వేయాలి. ఎవరైనా సరే ఎంపీ తన సీట్లో నుంచి లేచి కేకలు వేస్తూ ఆ మధ్యలో ఉండే ఖాళీ ప్లేస్లోకి, దాన్ని పార్లమెంట్ భాషలో వెళ్ళంటారండి, ఆ వెళ్ళలోకి వస్తే వాళ్ళని ఆటోమేటిక్గా ఒక వారం రోజులు సస్పెండ్ చేసేలా ఒక కొత్త సిస్టమ్ తీసుకురావాలి. జస్ట్ వాళ్ళు ఆ గీత దాటగానే సెన్సార్లు మోగిపోయి వాళ్ళని సస్పెండ్ చేసినట్టు స్క్రీన్ మీద పడిపోవాలి. అప్పుడు చూద్దాం ఎవడు గీత దాడతాడు, ఎవడికి ఎంత దమ్ముందో. ఎవడైనా గట్టిగా అరవాలంటే తన సీట్లో నిలబడి అరచుకోవాలి. అంతేగాని చేతుల్లో బోర్డులు పట్టుకుని స్పీకర్ ముఖం మీద దాకా వెళ్ళడం, ఏకంగా ప్రధాని కుర్చీ దాకా వెళ్ళి నానా రచ్చ చేయడం, బిల్లులు చించేసి గాల్లోకి ఎగిరేయడం, ఇదంతా కల్లార చూస్తూ కూడా వాళ్ళని సస్పెండ్ చేయకుండా వదిలేస్తే ఈ ఉదారత్వం దేనికి పనికొస్తుందని చెప్పండి. చట్టాలు చేయాల్సిన సభలో ఇలాంటి దంగలు జరుగుతుంటే సామాన్య జనాలు టీవీల్లో చూసి నాయకుల మీద అసహించుకునే పరిస్థితి వచ్చిందన్నమాట. కాబట్టి దానికి ఒకటే మందు, రూల్స్ కఠినం చేయాలి. దొరికినోడిని దొరికినట్టు సస్పెండ్ చేసి ఇంటికి పంపాలి. అప్పుడే ఈ కాంగ్రెస్ వాళ్ళ దొంగ డ్రామాలకు, ఈ స్ట్రీట్ ఫైట్ కుస్తీలకు ఒక ఫుల్ స్టాప్ పడుతుంది అనమాట. సో వీటి గురించి మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్, వందే మాతరం.